Welcome to Achanak Rider. Check out my latest adventures. Don't forget to subscribe and press the bell icon. Hi guys, good morning. సో ఇక్కడ టైం చూసుకోండి, కరెక్ట్ 4 అయింది. ఎగ్జాక్ట్గా మనం 4కి బయలుదేరాము. ఇప్పుడు రిటర్న్ అయితే అంత ఫాస్ట్ వెళ్ళాలి అది ఇది అయితే నాకైతే లేదు. ఎందుకంటే వచ్చేటప్పుడు కొంచెం జోష్ ఉంటుంది కాబట్టి ఫాస్ట్గా వచ్చాం, పోయేటప్పుడు నాకు అంత లేదు. సో మనం చూసుకొని వెళ్దాం. అదిగాక నేను చెప్పా కదా మీకు రిటర్న్ రూట్లో ఒక సర్ప్రైజ్ ఉంది అని. సో యాక్చువల్లీ ఈ టైంలో ఆ రూట్కి వెళ్ళడం అంత సేఫ్ కాదు, సేఫ్ అయితే అస్సలు కాదు. సో అయినా మీకోసం ట్రై. నైట్ టైం ఇట్స్ రిస్కీ రోడ్. నైట్ టైం చాలా రిస్కీ రోడ్ అది. సో ఎనీవేస్ ఇదిగో చూసారా, మా సైడ్ మార్నింగ్ 4 అయినా ఎవరు ఉండరు. అదే హైదరాబాద్ అయితే ఈ టైం తిరుగుతూనే ఉంటారు మనుషులు. ఈ టైం అయినా తిరుగుతారు, 12 అయినా తిరుగుతారు, 1 అయినా తిరుగుతారు. సో మనం అక్కడ ఏ టైం అయినా బయలుదేరచ్చు. ఇప్పుడు హైవే నుంచి మనకు ఒక రూట్ ఉంది. సో మనం హైవే పై నుంచి వెళ్ళొచ్చు. మనకు డైరెక్ట్ మైదుకూరు అట్లా వస్తుంది. మైదుకూరు, ఆలగడ్డ, అదే నంద్యాల, కర్నూలు అట్లా వెళ్ళొచ్చు. ఇప్పుడు నేను వెళ్ళే రూట్ ఏంటంటే మనకు కోరామిల, గుంటూరు అండ్ అలా నంద్యాల వస్తుంది. కొంచెం మార్నింగ్గా కనపడితేనే పర్లేదు. ఎందుకంటే ఆ టైం అదే చెప్తున్నా కదా, నైట్ టైం రిస్కీ. ఆ రూట్ తీసుకోవడం రిస్కీ. సో చాలా రిస్కీ నైట్ టైం ఆ రూట్ తీసుకోవడం. మామూలు రిస్క్ అయితే కాదు, చాలా. చూడండి, అసలు ఏమంటూ ఒక్కటి ఏమీ ఉండదు. మన వెహికల్, మనము, ఈ లైట్, అంతే. సో అయినా రిస్క్ చేసి వెళ్తున్నా. మీకు టీ షాప్ ఉంటుంది, అక్కడ చిన్న టీ బ్రేక్ తీసుకున్నాను. ఫైనల్లీ 400 రీచ్ అయిపోయాము. ఒక టీ బ్రేక్ తీసుకున్నాం. స్టార్ట్ చేద్దాం.
సో ఫైనల్లీ మనమైతే గిద్దలూరుకి వచ్చేసాం అన్నమాట. ఇక్కడ నుంచి రైట్ వెళ్తే మనం సిటీలోకి వెళ్తాము, టౌన్లోకి వెళ్తాము. లెఫ్ట్ వెళ్తే మనం హైవే ఎక్కేస్తాం డైరెక్ట్. సో ఇక్కడ నుంచి స్ట్రైట్ వెళ్ళి మళ్ళీ లెఫ్ట్ వెళ్ళాలి హైవే ఎక్కాలంటే. అక్కడి నుంచి ఒక 15 కిలోమీటర్స్ ఉంటుంది. సో నంద్యాల ఘాట్కి. సో ఈ లెఫ్ట్ వెళ్ళిపోతే మనం 15 కిలోమీటర్స్ అరౌండ్ వచ్చేస్తుంది. ఫైనల్లీ మనమైతే ఇక్కడికి వచ్చేసాము. ఇక్కడ కరెక్ట్ ఎగ్జాక్ట్లీ మనం ఎంట్రన్స్ చెక్ బస్ దగ్గర ఉన్నాం. సో ఇంతకుముందు కార్కి ఉండే ఎంట్రీ, ఇప్పుడు ప్రజెంట్ అయితే లేదు. కార్కి బైక్కి ఇద్దరికి ఉండండి ఇంతకుముందు, ఇప్పుడు ప్రజెంట్ అయితే బైక్ అయితే లేదు. సో ఐ థింక్ బైక్ లేదు, తీసేశారు అనుకుంటా. ఇంతకుముందు బైక్కి కూడా సంథింగ్ ఎంత అమౌంట్ ఛార్జ్ చేస్తూ ఉండాలి. సో బైక్కి తీసేశారు. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మనకు. ఇక్కడ నుంచి మొత్తం ఘాట్ సెక్షనే, మొత్తం క్లౌడీగా ఉంది. మన లక్ బాగుంటే మనకి ఏదో ఒకటి కనిపించచ్చు, లైక్ అనిమల్స్ ఏదో ఒకటి కనిపించచ్చు. మన లక్ బాగుంటే, మన దరిద్రం బాగుంటే ఒక ఏదో పులియో సింహమో కనిపిస్తే అంతే వస్తుంది. ఇంకా ఆ రోడ్డు ఎట్లా ఉంది మనకి? అంట ఆల్మోస్ట్ ఇక్కడ క్లీన్ అండ్ నీట్గా పెట్టుకుంటారండి. ఇక్కడ ఏదన్నా మనం బాటిల్స్ కానీ ఏదైనా త్రో చేసినా చుట్టూ సీసీ కెమెరా సర్వైలెన్స్ ఉంటాయి. ఎక్కడుంటాయి కెమెరాస్ మనం చెప్పలేము. చాలా సేఫ్గా చూసుకుంటున్నారు ఈ ఫారెస్ట్కి. కొని మనకు ఫైన్ ఇస్తారు వాళ్ళు. సో అది ఒక్కటి ఉంది, చాలా గ్రీనరీగా మెయింటైన్ చేస్తుంది, అదొకటి. ప్లస్ ఇంకోటి మనం కూడా ఇలాంటి ఏరియాస్లో ఏది పడేయకుండా మనం దాంట్లో ఉంటే బాగానే ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి ప్లేస్లని సేఫ్గా చూసుకోవడం మన బాధ్యత ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మనం సేఫ్గా చూసుకోవాలి. మంకీస్, ఫారెస్ట్ మంకీస్. మన బ్రిటిష్ కాలానికి వెళ్ళబోతున్నాము. ఇక్కడ చూడండి, ఒకప్పుడు మనకు ట్రైన్ ట్రాక్ ఇక్కడ వచ్చేది దీనిపై నుంచి. సో ఇక్కడ కింద వెహికల్స్ వెళ్తుండే, ఇక్కడ ట్రైన్ ట్రాక్ వెళ్తుండే. అప్పుడు వెహికల్స్ ఉండేవి కాదు కాబట్టి సో మనకు అవి ఏమంటారు బుల్కాట్స్ అవి వెళ్తుండే. మొత్తం ఇక్కడ చూడండి ఇటుకలతో ఎంత స్ట్రాంగ్ ఉంది ఇప్పటికీ కూడా అది. సో ఇక్కడ చూశారు కదా మీరు, ఇక్కడ రైల్వే ట్రాక్ వెళ్తుంది చూడండి, కనపడుతుందో లేదో నేను చూపిస్తాను మీకు. మొత్తం క్లారిటీగా చూడండి రైల్వే ట్రాక్. సో మనకు ఎట్లా ఉందంటే రోడ్డు స్పోర్ట్స్ బైక్ ఉంటే దానికి రేంజ్ ఇక్కడ. దే రిలీజ్ ఇట్ ఎవ్రీథింగ్. సో మీకు చూపిస్తా, ఇక్కడ వ్యూ చూడండి మీరు. సో జస్ట్ మీకు వ్యూ చూపించడం కోసం స్టాప్ చేస్తున్నా. ఇక్కడ ఉంది కదా మనకు రైల్వే ట్రాక్ కనపడుతుంది కదా, ఈ రైల్వే ట్రాక్ కింద ఇది మొత్తం గృహ. సో ఇక్కడ నుంచి మనకు అండర్ గ్రౌండ్ ఉంటుంది అండర్ గ్రౌండ్ టనల్. సో అక్కడి నుంచి మనకు వెళ్ళిపోవచ్చు టనల్ డైరెక్ట్. సో ఐ థింక్ అక్కడ ఇంకోటి టనల్ కూడా తీస్తున్నారు చూడండి మీరు గమనిస్తే, లారీలు అన్నీ ఉన్నాయి కదా. సో అటుపక్క ఇంకో టనల్ కూడా తీస్తున్నారు. మేబీ అది ఎందుకు తీస్తున్నారో తెలియదు, మేబీ రోడ్డుకా రైల్వే ట్రాక్కా మనకు కూడా క్లారిటీ లేదు. బట్ ఇక్కడైతే టనల్ ఉంటుంది. ఎప్పుడైనా వస్తే ట్రై చేయండి, ఆల్మోస్ట్ ట్రై చేయండి, కంపల్సరీ డెఫినెట్లీ ట్రై చేయండి. సో ఇక్కడ ఎక్కువసేపు ఆగకూడదు, లాంగ్ టర్న్ కదా, హెవీ వెహికల్స్ అన్నీ వస్తుంటాయి మనకు.
ఇక్కడ చాలాసేపు ఆపడానికి లేదు మనకు. సో మనం వెళ్ళిపోయాము. ఇక్కడ కింద మనం చూసాం ఎంట్రన్స్లో, ఇక్కడి నుంచి రైల్వే ట్రాక్ వెళ్తుంది. ఇక్కడి నుంచి రైల్వే ట్రాక్ అప్పట్లో మీకు ఆ వీడియో కూడా నేను పెడతాను లింక్. మీకు ఆ రైల్వే ట్రాక్ గురించి మొత్తం మీకు అంటే పాత మూవీస్లో ఉన్నాయి, ఆ సాంగ్స్లో అట్లా అట్లా వీడియో తీసుకుంది. కనబడుతుంది కదా మీకు, దీనిపైన నుంచి మనకు ట్రైన్ ఇట్లా వెళ్ళేది. దీనిపై నుంచి ట్రైన్ మనకు ఇట్లా దీనిపై నుంచి ఇక్కడికి ఒక రూట్ ఉండేది, ఇటు ఇటు. కింద చూసారు ఎంతలో ఉందో. అంటే ఇప్పుడు ఈ రోడ్డు ఉంది, ఇక్కడ ఉంది కాబట్టి మనకి ఇది కనపడుతుంది. అది లేకపోతే వాళ్ళు కిందికి దాకా వేశారు, కింద నుంచి కట్టుకొని వచ్చి అంత పైకి వేశారు. ఇంకా చాలా అది మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు ఎంత కింది నుంచి ఉందంటే, చాలా కింది నుంచి ఉంది. అప్పట్లో మనకి ఇది రోడ్డు ఉండేది కాదు, సో చాలా కింది నుంచి ఉంది అది. మీరు అది ఎక్స్పెక్ట్ కూడా చేయలేరు అసలు, అంత కింద నుంచి ఉంది. సో చూసారా ఇక్కడ పిల్లర్స్, సో చూడండి మనకు ఇక్కడ నుంచే మీరు చూస్తే మీకు ఎంత హైట్ కనపడుతున్నాయి చూడండి. సో వాళ్ళు ఇంకా కింద నుంచి అంటే ఇంకా ఎంత హైట్ కట్టారు. సో దానిపైన రైల్వే ట్రాక్ ఉండేది. సో అప్పట్లో రైల్స్ దానిపై నుంచి అట్లా వెళ్ళేవి. ఇక్కడ చూసుకుంటే మనకు ఇది కూడా ఇప్పుడు మన ప్రజెంట్ ఇప్పుడు మన వాళ్ళు వేసింది. ఇప్పుడు మన ట్రైన్స్ ప్రజెంట్ వెళ్ళాలంటే మనకి ఇక్కడి నుంచి వెళ్తుంది. సో చూడండి ఎంత కిందికి ఉందో. మనకి ఇక్కడ రూట్ కూడా ఉంది, సంథింగ్ ఫారెస్ట్ వాళ్ళకు లైక్ అట్లా ఏదో సంథింగ్ జరుగుతుంది. సో మన ట్రైన్స్ అవి వెళ్ళాలంటే ఇంకేం పైనుంచి ఇట్లా వెళ్తుంది. సో ఈ రూట్ ఎప్పుడైనా మీరు రండి ఎప్పుడైనా. సో మీకు కాచిగూడ నుంచి ట్రైన్ ఉంటుంది, కాచిగూడ టు గిద్దలూరు, లైక్ కాచిగూడ నుంచి ఉంది, సికింద్రాబాద్ నుంచి ఉంది, గిద్దలూరు వరకు రండి. మీరు ఈ రూట్ ఎక్స్పీరియన్స్ చేయండి ఒకసారి, చాలా సూపర్గా ఉంటుంది ఈ రూట్. నాకైతే వైజాగ్ టెంపుల్ ఉంది లెఫ్ట్ సైడ్, అది కూడా బాగుంటుంది టెంపుల్. అక్కడ జాతర జరుగుతుందంట. ఇప్పుడు ఆ జాతర జరిగేటప్పుడు ఫుల్ రష్ ఉంటుందంట, ఫుల్ పోలీస్ సెక్యూరిటీ. కూడా లైక్ ఆఫ్టర్నూన్ ఏమైనా వేడిగా ఉంటుందేమో నాకు తెలిసి. ఏం గ్రెనట్ ఎలా తీసుకొని వెళ్తున్నారు. సో ఫైనల్లీ మనం నిందాలకి వచ్చేసాము. సో ఇక్కడ నుంచి కర్నూలుకి ఇంకా నాన్ స్టాప్ కొట్టాలి కంపల్సరీ, ఎందుకంటే టైం చాలా లేట్ అయిపోతుంది. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. సో లెట్స్ గో. పెట్రోల్ పట్టించుకొని ఎందుకంటే మంచిదని పెట్రోల్ పట్టించుకున్నా. సో ఇంకా కర్నూలు వరకు నాన్ స్టాప్. ఇంకా ఇప్పుడే ఫైనల్లీ కర్నూలుకి రీచ్ అయ్యాను. ఇక్కడి నుంచి ఇప్పుడే ఒక జస్ట్ టీ బ్రేక్ తీసుకున్నాను. చెప్పా కదా లాస్ట్ బ్లాగ్లో మన లేపాక్షి టీ ఉందని, అక్కడ టీ బాగుంటుందని. సో అక్కడే స్టాప్ చేసుకొని టీ తాగి బయలుదేరా. గైస్ పెట్రోల్ ఇప్పుడే యాక్సిడెంట్ అయినట్టుంది. ఐ థింక్ మనుషులకైతే ఏం కాలేదనుకుంటా. బ్రో ఎవరికి ఏం కాలేదు కదా? ఎవరికేం కాలేదు. బ్రో సారీ, ఇందాక క్యామ్ ఆఫ్లో ఉంది. సో
దారిలో మనకు ఒక బ్రో కలిశారు. ఇందాక అడిగారు, మనం యాక్సిడెంట్ జరిగింది కదా అక్కడ కలిశారు. సో లాగా బ్రో అన్నారు, బట్ నేను అప్పటికి కెమెరా ఆఫ్ చేశా. సో సమ్ రీజన్ వల్ల సారీ బ్రో, అక్కడ మీకు మాట్లాడలేకపోయినా. థ్యాంక్ యూ సో మచ్. ఆ బ్రోతో అట్లే మాట్లాడుతూ కొంచెం దూరం అట్లే వెళ్ళాము, లైక్ ఒక 2 to 3 కిలోమీటర్స్ మాట్లాడుతూ వెళ్ళాము. లైక్ అతని గురించి అతను ఎక్స్ప్లెయిన్ చేయడం, నా గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం, లైక్ బాగానే మాట్లాడడం, కొంచెం మంచిగా మాట్లాడారు, పర్లేదు. మనకు జర్నీలో ఇలాంటప్పుడు ఎవరైనా మధ్యలో ఇలా దొరికి మాట్లాడుతుంటే భలే ఉంటుంది కదా. ఒక లారీ ఆగిపోయింది. సో దానివల్ల ఐ థింక్ మొత్తం ట్రాఫిక్ జామ్ అనుకుంటా. ప్రాబ్లం ఉండదు, సో ఆల్మోస్ట్ ఏ ప్రాబ్లం ఉండదు. సో మనం అటు వెళ్ళిపోదాం. ఫైనల్లీ వీఆర్ ఎంటర్డ్ 4 నియర్ బై. సర్వీస్ మంచి బైకే, మంచి స్పీడ్ వెళ్తుంది, మంచిగా ఉంటుంది. సో మనతో పాటు ఇంకా ఎక్స్ట్రా యాడ్ అయితే 2 బైక్స్ యాడ్ అవుతాయి అనుకుంటా. లేదంటే 1. ఇక్కడ నుంచి షురూ ట్రాఫిక్ జామ్. ఇక్కడ ముందే ట్రాఫిక్ జామ్ ఉంటే ఇక్కడ మళ్ళీ డస్ట్ క్లీన్ చేసుకుంటూ పోతున్నాడు. క్యా సీన్ है. గచ్చిబౌలి హైటెక్ సిటీ పంజాబ్ का BHL. సో ఫైనల్లీ ఎలాగైనా సరే మనం హైదరాబాద్ రీచ్ అయిపోయాం. గచ్చిబౌలి దగ్గర ఉన్నాము. సో ఇక్కడి నుంచి లెఫ్ట్ వెళ్తే మనం లింగంపల్లి వెళ్తాం. మనం వెళ్ళాల్సింది లింగంపల్లి రూటే. సో ఇక్కడి నుంచి మనం లెఫ్ట్ తీసుకుంటాం, లెఫ్ట్ వెళ్ళిపోదాం. ఎట్లయితే ఏంటి, మనం ఫైనల్లీ ఇక్కడికి రీచ్ అయిపోయాము సేఫ్గా. అది ది బెస్ట్. మనం అనుకున్న టైం కంటే కొంచెం లేట్గానే వచ్చా, లైక్ 11కి అనుకున్నా, 12:30 అయిపోతుంది. సో ఇక్కడితో ఈ వ్లాగ్ స్టాప్ చేస్తున్నా. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ సో మచ్.